టీవీ45 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ప్రెస్ మీట్. గచ్చిబౌలిలో కూలిన భవనం. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. మిత్రులందరికీ నమస్కారం. ముందుగా రజాకారులకు వ్యతిరేకంగా, నిజాం రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతంగా జరుగుతున్నప్పుడు ఆనాటి ప్రముఖ పాత్రికేయుడు, ఇమ్రోజ్ పత్రిక ఎడిటర్ అయినటువంటి షోయబుల్లా ఖాన్ ఈరోజు వర్ధంతి. ముందుగా నేను ఆ యొక్క షోయబుల్లా ఖాన్ అతి క్రూరంగా ఆగస్టు 21, 1948 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి రాలేదు. ఈ ప్రాంతంలో కూడా 3 రంగుల జెండా ఎగరాలని, నిజాం రాజ్యం ఉండకూడదని, ఇక్కడ కూడా డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగమే ఉండాలని, ఇక్కడ కూడా 3 రంగుల జెండా ఎగరాలని ఏదైతే ఆ రోజు పోరాటాలు జరుగుతుండేనో ఆ సందర్భంగా మరి ఆయన కలం, కొంతమంది గలము, కొంతమంది కలంతో ఆ రోజు పోరాటాలు చేశారు. కలంతో పోరాటం చేసినటువంటి ప్రముఖ పాత్రికేయుడు ఈ షోయబుల్లా ఖాన్ వర్ధంతి. మా ఇంటి దగ్గరనే కాచిగూడ దగ్గర ఆయనను సాయంకాలం 9:30కి ఆ రోజు కంపోజ్ చేసేవాళ్ళు. ఒక్కొక్క అక్షరము ముక్క కంపోజ్ చేసి ఉర్దూ పత్రిక నడిపేవాడు. 9:30కి 10 మధ్యలో మొత్తం పేపర్ అంతా కంపోజ్ చేసి ప్రింటింగ్ ఇచ్చి సైకిల్ మీద ఆయన ఇంటికి వెళ్తున్నప్పుడు మన కాచిగూడ స్టేషన్ లింగపల్లి చౌరస్తా మెయిన్ రోడ్డు మీద రజాకారులు అడ్డుకొని ఆయన చేతులు నరికారు. నువ్వు రాస్తున్నావు కదా స్వాతంత్రం కోసము నిజాం రాజుకు వ్యతిరేకంగా అని చెప్పి ఆ చేతులు నరికారు. ఆ తర్వాత బాగా పెద్ద ఎత్తున ఇప్పుడు హాస్పిటల్స్ కూడా తక్కువ, మొత్తం రక్తం అంతా పోయి నెక్స్ట్ డే 22వ తేదీ అది సరిగ్గా ఇదే రోజు, ఈ డే ఆగస్టు 22వ తేదీ నాడు ఆయన స్వర్గస్థుడు కావడం జరిగింది. ఏదైతే బర్కత్పురలో బీజేపీ ఆఫీస్ కంటే ముందు చెమ్మన్ దగ్గర బూరుగుల రామకృష్ణారావు ఆయన ఇల్లుండేది. ఆయన ఇంట్లోనే ఒక రూమ్లో ఈ యొక్క ఇంబ్రేజ్ పేపర్ నడిపారు. ఇప్పుడు అక్కడ నేను ఎలక్షన్ ఆఫీస్ పెడుతుంటాను చౌరస్తా మీద, బర్కత్పుర చెమ్మన్ ఏతున్నదో అక్కడ నేను ఎలక్షన్ ఆఫీస్ పెడతాను. అదే బిల్డింగ్లో ఆయన ఇమ్రోజ్ పత్రిక ఉండేది. అక్కడనే పత్రిక అంతా రాత్రంతా వర్క్ చేసి సాయంకాలం సైకిల్ మీద వెళ్తున్నప్పుడు చంపారు. అలాంటి వ్యక్తికి ఈరోజు నేను ప్రముఖుడైనటువంటి మరి బలిదానమైనటువంటి ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, పత్రికా విలేకరైనటువంటి షోయబుల్లా ఖాన్కు నా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున నేను ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాను. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. ఇంతకుముందు మాట్లాడి చర్చించి ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నమ్మి వారి కుటుంబాలతో సహా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వంలో అధికారంగా రావడానికి కీలక పాత్ర పోషించిన మాట అందరూ తెలిసిన విషయమే. ఎందుకంటే అందరి ఓట్లు ఎవరు ఓట్లు వేసినారో తెలియదు, కానీ ఎంప్లాయీస్ ఎట్టి వేసిన అనేది పోస్టల్ బ్యాలెట్ ద్వారా అర్థమైపోతుంది.
పల్స్ అనేది అర్థమైపోతుంది. మరి ఎందుకు వేసిండ్రా అని ఆ రోజు అడిగినప్పుడు, మీరు దేశంలో అత్యధిక పిఆర్సీ ఇచ్చినా, ఇంకా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా మీరు 30% పిఆర్సీ వర్తింపజేసినా కూడా అంతకన్నా మెరుగైనటువంటిది ఈ ప్రభుత్వం ఇస్తున్నందుకు వేసినాము. ఇవాళ బాధపడుతున్నాం అనేటువంటి మాటలు మేము వింటా ఉన్నాం. మీకు తెలుసు, ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఉద్యోగులను వేధించిన, ఉద్యోగులను ఇచ్చిన హామీ నెరవేర్చకపోయినా మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. తెలంగాణ రాష్ట్రం రావడానికి మేము ప్రధాన కారణం. కేసీఆర్ గారు రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని శ్రీకారం పుట్టినప్పుడు వారి వెన్నంటూ ఉండి సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ నుంచి అనేక ఉద్యమాలు, మిలియన్ మార్చ్, సాగరహారం, సంసద యాత్ర, సమరబేరి అన్నిట్లో ప్రధాన భూమిక పోషించింది తెలంగాణ ఉద్యోగులు. నాడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారికి కేసీఆర్ గారు మమ్మల్ని తీసుకుపోయి కల్పించినప్పుడు వీళ్ళందరూ కూడా ఉద్యోగ సంఘ నాయకులు అంటే వీళ్ళకేం సంబంధము, తెలంగాణ వస్తే వీళ్ళకేం లాభమా అని అడిగింది అందరి ముందర. ఏం రాదు, మరి ఏం రాకుండా ఎందుకు కొట్లాడుతున్నారంటే తెలంగాణ ప్రజల గురించి అంటే ఆయన ఆశ్చర్యపోయిండు. నిజంగా దేశంలో ఒక ప్రజల గురించి, వాళ్ళ హక్కుల గురించి కాకుండా ఒక ప్రాంతం గురించి కొట్లాడినటువంటి వ్యవస్థ ఉంది అంటే దేశంలో తెలంగాణ ఉద్యోగులు అని చెప్పి ఆనాడు ప్రశంసించినటువంటి సంఘటన గుర్తు చేస్తా ఉన్నాం. మాకు అందరికన్నా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఉద్యోగులకు కానీ, వ్యవసాయ కుటుంబాలకు కానీ, కులవృత్తులకు కానీ ఎవరికి అన్యాయం జరిగినా మాకు ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ప్రశ్నిస్తాం, వెంటాడతాం, అమలు చేసే దిశగా మేము చేస్తాం. మా ప్రభుత్వంలో కూడా మేము కొట్లాడినాం, చాలా వరకు చేయించినాం, కొంచెం కాకపోవచ్చు కాక. మేము ప్రభుత్వం ఉండి కూడా అసెంబ్లీ కూడా మాట్లాడినాం, అసెంబ్లీ కూడా ప్రశ్నించినాం. చూడండి, కావాలంటే అసెంబ్లీ కూడా ఎన్నో ప్రశ్నలు ఇచ్చినాం అన్ని డిపార్ట్మెంట్ల పైన. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ ప్రశ్నించడం జరుగుతుంది. దానికి కొత్తగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి డిఎస్సి అక్రమాలు కాదు, తూచ్ అది అక్రమాలే కాదు, మేము చాలా పారదర్శకతో నడిచాం, ఏపీపీఎస్సిలోని అక్రమాలు జరిగినాయి, వాటి మీద తేలుద్దాం రండి అని తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయంగా, రండిరా స్వామి మీ డిఎస్సి మీద సిబిఐ విచారణ చేయండి, అదేవిధంగా ఏపీపీఎస్సి మీద కూడా సిబిఐ విచారణ చేయండి, ఈ విచారణ రెండు విచారణలు చేయండి అని చెప్తే, మరి తండ్రి కొడుకులు ఎందుకనో సిబిఐ అంటే వాళ్ళకి బీపీ ఎక్కువ పెరిగిపోతుంది, అంటే వాళ్ళకి హార్ట్ బీట్ ఎక్కువ తొందరగా పెరిగిపోతుంది, సిబిఐ అంటే వాళ్ళకి గుండెలో దడ పట్టుకుంటుంది. మేము సిబిఐ సిట్ విచారణ వేస్తాం అని చెప్పి ఏపీపీఎస్సిలో 2 సిట్లు వేశారు. డిఎస్సిలో మాత్రం ఎన్ని అక్రమాలు జరిగినా కూడా వాళ్ళు ఏమీ మాట్లాడరు. ఈ డిఎస్సి గురించి, ఈ ఏపీపీఎస్సి గురించి ఈ 2 పరీక్షలు కూడా ఒకటే విధంగా అని చెప్పి మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారు. డిఎస్సిలో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఈ ఎగ్జామ్ లేకుండా సుమారు 372 పోస్టులు ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీదే. మరి ఇది ఎగ్జామ్ రాయకుండా ఉద్యోగం అంటే మరి ఏ రూల్ బుక్ ఉందో, ఏ రూల్ బుక్లో రాసుందో, ఏ చట్టం చెప్తుందో, ఏ జీవో చెప్తుందో అనేది ఈ ప్రపంచంలో ఎవరికి దొరకని సమాధానం. ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా పరీక్ష రాయకుండా ఉద్యోగం అనేది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం, అది 372 పోస్టులు స్పోర్ట్స్ కోటా కింద
లోకేష్ గారు ఇవ్వటమే. ఒక ఉద్యోగం గురించి సుమారు 4 జీవోలు ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వందే. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో శనివారం విషాదం చోటు చేసుకుంది. ఆంజనేయ నగర్ లో నిర్మాణంలో ఉన్న ఓ 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 2 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మాదాపూర్ సర్కిల్ పరిధిలోని అంజయ్య నగర్ లో ఈ ప్రమాదం సంభవించింది. మృతులను మధ్యప్రదేశ్ కు చెందిన మోపత్ ఉమేష్ గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన రమణారెడ్డిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ సహాయంతో చిత్రాల నుంచి 2 మృతదేహాలను వెలికితీసి పోలీసులకు అప్పగించినట్లు ప్రాంతీయ అగ్నిమాపక అధికారి సుధాకర్ తెలిపారు. ప్రమాద సమయంలో భవనంలోకి 2 కార్మికులు వెళ్లారని స్థానికులు చెప్పడంతో చిత్రాల కింద మరెవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేవలం 50 గజాల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఈ భవనాన్ని అక్రమంగా నిర్మిస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఈ నిర్మాణంపై జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు గతంలోనే నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ భవన యజమాని కాజా క్షేత్రస్థాయి అధికారులకు ముడుపులు చెల్లించి పనులు కొనసాగించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి నుంచి నిర్వహించనున్న ఆటో స్కూల్ వ్యాన్ల బంద్ సందర్భంగా బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య ఆధ్వర్యంలో ఈసీఐఎల్ కేబుల్ బ్రిడ్జ్ నుంచి మల్లాపూర్ శివ హోటల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో దాదాపు 300 ఆటోలలో 500 మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారయ్య మాట్లాడుతూ ఆటో మోటార్ రవాణా కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం ఈవీ వాహనాలను ఆర్టీసీకి అనుసంధానం చేసి తమ పొట్ట కొడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు లేదన్నారు. అన్ని కులాలకు చెందిన వారు నేడు ఆటో రవాణా రంగం మీద ఆధారపడి బతుకుతున్నారని అన్నారు. ఆటో మోటార్ రవాణా కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి ఈరోజు అది ఆగస్టు 24వ తేదీన రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా ఈరోజు మా రామంజీ రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో ఈసీఎల్ కేబుల్ నుండి మల్లాపూర్ షివోట్ల వరకు 300 ఆటోలతోటి ఈ సమ్మె జయప్రదం చేయాలని చెప్పి ర్యాలీ తీయడం జరిగింది. ఈ సందర్భంగా మీ మీడియా ముఖంగా ఆటో కార్మికుల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలే కాకుండా ఇప్పుడు కొత్త భవనం తీసుకొచ్చారు. ఏంటంటే ఈవీ వెహికల్ తీసుకొచ్చి ఆర్టీసీకి అనుసంధానం చేసి మీరు మా ఉపాధిని గండికొట్టే ప్రయత్నం మరింత చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర రవాణా శాఖ మంత్రికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు దొంగ వైఖరి వీడండి. మీరు ఈ రాష్ట్రాన్ని నైతిక హక్కు కోల్పోయారు. మీరు చిత్తశుద్ధి లేదు, మీరు రాజీనామా చేయండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఆటో డ్రైవర్లకు మేలు చేయాలనే ఉద్దేశం ఉంటే ఇలా ఆటో రంగంలో ఉన్నటువంటి కార్మికులందరూ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల కింది స్థాయి కులాలకు సంబంధించినటువంటి వర్గాల పిల్లలు ఇలా లక్షలాది మంది ఆటో రవాణా రంగం మీద ఆధారపడి బతుకుతున్నారు. కాబట్టి నువ్వు నిజంగానే మాకు మేలు చేయాలనుకుంటే, నువ్వు పొల్యూషన్ లేకుండా చేయాలనుకుంటే రాష్ట్రంలో ఈవీ ఆటోలను లక్షలాది ఆటోలు తీసుకురా, 50% సబ్సిడీ తోటి మాకిచ్చి నీ నిజాయితీ నిరూపించుకో. అంతేగాని మేము ప్రజలకు మేలు చేయాలని చెప్పి తీసుకొస్తున్నావు, మీకు అన్యాయం చేయడం కాదు, మీరు మా బిడ్డలే అంటే నువ్వు మోసం చేసుకుంటేనే నేను మోసం చేస్తానని అని చెప్పి తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు. కాబట్టి రేపు 24వ తేదీన ఆగస్టులో రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండమై ప్రజలు లేస్తారు, ఆటో కార్మికులందరూ నుప్పురేవేళ లేస్తారు. ఇదే సందర్భంగా రాష్ట్ర ప్రజానికానికి స్కూల్ వ్యాను పేరెంట్స్ కూడా మేము స్కూల్ వ్యాన్ డ్రైవర్ల పక్షాన, ఆటో డ్రైవర్ల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మాకు సహకరించండి. మా హక్కుల కోసం మాకు అన్యాయం చేసింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి, మా హక్కులు హరించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి, ఈ రాష్ట్ర ప్రభుత్వం మా పోరాటం ఉంది. కాబట్టి రాష్ట్రంలో కానీ హైదరాబాద్ నగరంలో కానీ స్కూల్ పిల్లల పేరెంట్స్ కూడా ఆటో డ్రైవర్లకు, స్కూల్ వ్యాన్ డ్రైవర్లకు సహకరించాలని చెప్పి మేము స్కూల్ వ్యాన్ పేరెంట్స్ కూడా మా జేఏసీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. నేడు మెగాస్టార్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ రారాజు కొణిదెల చిరంజీవి జన్మదినోత్సవం పురస్కరించుకొని స్థానిక జనసేన పార్టీ నగర కార్యాలయంలో
దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1978లో సినీ రంగంలో అడుగుపెట్టి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి నేడు మెగాస్టార్ గా తెలుగు ఇండస్ట్రీ రారాజుగా ఉన్న మా దైవం మెగాస్టార్ చిరంజీవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదినోత్సవం పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆయన చూపిన సేవా మార్గంలో పయనిస్తున్నామని, ఆయన ఇటువంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే మనలో ఎవరంటే అన్నకి చిరంజీవి గారు వస్తున్నా ఎందుకు వెళ్ళాను చూసారు అంతా ఇయర్ కంప్లీట్ రామన్ పెట్టండి ఎవరు పెట్టినా పెట్టండి హరీష్ इंडस्ट्री का बॉस హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్మెంట్ ని విడుదల చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థుల మెడకు గుదిబండగా మారనున్న జీవో నంబర్ 97 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహా ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన అనంతరం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భువనగిరి మధు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఐక్య పోరాటాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. జిల్లా అధ్యక్షుడు ఎం మహేష్, షబ్బీర్, నిఖిత, లిఖిత, ప్రసాద్, వరద, సారథి తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు.
2 సంవత్సరాల అవుతున్నటువంటి సందర్భంలో స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు, రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, కనీస వసతులు కల్పించట్లేదు. ఆఖరికి ఈ యొక్క సామాజిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణలో విద్యార్థుల గొంతులు బట్టి నొక్కేటువంటి పరిపాలన తీసుకొచ్చిండు. విద్యార్థులు స్కాలర్షిప్ అడిగే పరిస్థితి లేదు. ఈ రోజు విద్యార్థులు తమ హక్కుల కోసం మాట్లాడే స్థితి లేదు. ఎక్కడికక్కడికి విద్యార్థులందరినీ కూడా ఈ రోజు చాలా ఇబ్బంది గురి చేస్తుండు. అందుకోసమే పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో విద్యార్థుల మహాప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశం పెండింగ్ లో ఉన్నటువంటి 10,500 కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పాలిటెక్నిక్ విద్యార్థుల గుదిబండగా మారినటువంటి జీవో నెంబర్ 97 రద్దు చేయాలని, పాలిటెక్నిక్ సెట్ సంబంధించిన ఎస్బీ సెట్ ను కొనసాగించాలనేటువంటి డిమాండ్లతోటి ఈ యొక్క ఆందోళన కొనసాగుతున్నది. ఈ ఆందోళనకు ప్రభుత్వం దిగొచ్చి జీవో నెంబర్ 97 రద్దు చేసి విద్యార్థుల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్షంగా ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా ఎక్కడ కూడా తిరగనేయకుండా అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నా పేరు భువనగిరి మధు, పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈ డిమాండ్ తోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో మదర్ తెరిసా సెంటర్ నుంచి వివేకానంద సెంటర్ మీదుగా ఆర్టీఓ కార్యాలయం వరకు విద్యార్థి మహాప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను 10,500 కోట్లు రిలీజ్ చేయాలి, పాలిటెక్నిక్ విద్యార్థులకు గుదిబండగా ఉన్నటువంటి 97 జీవోను రద్దు చేయాలన్నటువంటి ప్రధాన డిమాండ్లతోటి ఈ ప్రదర్శన కొనసాగింది.